హాయ్ ఫ్రెండ్స్, ప్రస్తుతం ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ప్రక్రియ శరవేగంగా జరుగుతూ ఉండగా మిగిలిపోయిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లతో పాటు హుజూరాబాద్లో ఆదర్శ కాలనీలో ఉన్న 2160 G+1 గృహాలను కూడా పంపిణీ చేయాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారండి. ఆదర్శ కాలనీ ఇళ్ల ఎంపిక ప్రక్రియకైతే అధికారులు శ్రీకారం చుట్టగా ఆ సమాచారం ఈ విధంగా ఉంది. హుజూర్ నగర్ ఆదర్శ కాలనీ ఇళ్ల లబ్ధిదారుల ఎంపికను వెంటనే ప్రారంభించాలని, ఎలాంటి ఒత్తిడులకు లొంగకుండా అర్హులైన లబ్ధిదారులను ఎంపిక చేయాలని, ఇతర మండలాల్లో ఇందిరమ్మ ఇల్లు నిర్మించుకునేందుకు 5 లక్షలు పొందేందుకు అర్హులను ఎంపిక చేయాలని ఆర్డీఓ శ్రీనివాసులు, ఇతర రెవెన్యూ అధికారులు చర్యలు తీసుకోవాలి అంటూ నీటిపారుదల పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. మంత్రి ప్రకటనతో లబ్ధిదారుల్లో ఆశలు చిగురించాయి. ఫణిగిరి గుట్ట వద్ద G+1 పద్ధతిలో 2160 ఇళ్లు నిర్మాణంలో ఉన్నాయి. అందులో 270 బ్లాకులుగా విభజించి ఒక్కో బ్లాక్లో 8 ఇళ్లు, మొత్తం 2160 ఇళ్లు నిర్మించారు. గత నెల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సందర్శన సమయానికి దాదాపు 1500 ఇళ్లు పూర్తి చేసినట్టు ప్రకటించారు. మిగిలిన ఇళ్లను వివిధ దశల్లో ఉన్నట్లు అధికారులు తెలిపారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజకీయ జోక్యం లేకుండా ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక చేయాలని ఆదేశించడంతో పేదల్లో ఆశలు చిగురించాయి. రెవెన్యూ అధికారులు ఎవరు ఎలాంటి ఒత్తిడికి తలకోకుండా లబ్ధిదారులను ఎంపిక చేయాలని ఆదేశించడం వారికి ఊరట కలిగించే విషయమే. ఇప్పటికే కొందరు దళారులు తాము ఇల్లు ఇప్పిస్తామని చెబుతూ రంగంలోకి దిగి పేదల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నట్లు సామాజిక మాధ్యమాలలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఒక్కో ఇంటికి ₹1000 వసూలు చేస్తున్నట్లు సమాచారం. కొందరు చోటామోటా నాయకులు కూడా తమ చేతివాటం చూపుతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. తాజాగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజకీయాలకు అతీతంగా అర్హులైన లబ్ధిదారుల ఎంపిక చేసి ఇల్లు అందేలా చేయాలని స్పష్టం చేయడంతో లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నారు. పారదర్శకంగా అధికారుల సర్వేతో చేయించి లబ్ధిదారులను ఎంపిక చేయాలని పేదలు కోరుతున్నారు. ప్రస్తుతం పట్టణంలో పెద్ద సంఖ్యలో ఇల్లు నిర్మాణం అవుతున్నందున పట్టణంలో దాదాపు అర్హులందరికీ ఇల్లు లభించే అవకాశం ఉంది. వీరు కాక పరిసర గ్రామాల నుంచి కూడా కొందరిని ఎంపిక చేయాలనే లక్ష్యంతో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నారు. ఈ మేరకు గతంలో మంత్రి వివిధ సందర్భాల్లో ప్రకటనలు కూడా చేశారు. ఇళ్ల నిర్మాణాలు వేగంగా జరుగుతుండడం, మరోవైపు లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను వెంటనే ప్రారంభించాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశించడంతో త్వరలోనే పేదల సొంతింటి కల నెరవేరబోతుందని ఆశగా పేదవారైతే ఎదురు చూస్తూ ఉండగా లబ్ధిదారులను గుర్తించే ప్రక్రియ ప్రారంభించాలని, హుజూర్ నగర్లో ప్రారంభానికి సిద్ధమైన ఆదర్శ నగర్ కాలనీలో ఇళ్లకు సంబంధించి లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ పూర్తి చేసి త్వరలోనే లబ్ధిదారులకు ఇళ్లను పంపిణీ చేసే ప్రక్రియను ప్రభుత్వం చేపట్టనుంది. దీంతో 2160 మంది పేదవారికి సొంత ఇల్లు ఈ హుజూర్ నగర్లో ఉన్న ఆదర్శ కాలనీలో దక్కనున్నాయి.